హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనం ప్రాన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రాన్ తీసుకున్నానండి. ప్రాన్ని కొంచెం క్లీన్ చేసేటప్పుడు కొంచెం పెరుగు అలాగే కొంచెం కల్లుప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదండి. ఇలా నీట్గా కడిగి తీసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడినటువంటి సాల్ట్, 2 స్పూన్ల కారం, పసుపు, మసాలా పౌడర్ 1 స్పూను వేసి కలుపుతున్నానండి. తర్వాత నేను కొంచెం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ధనియాలు, గసగసాలు, లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నానండి. అవి మొత్తం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దానిలోనే ఒక ఆనియన్ను, 4 జీడిపప్పు వేసి పేస్ట్ లాగా వేసుకోండి. ఆ పేస్ట్ని కూడా ఆ రొయ్యల్లో వేసేసి బాగా కలపండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే మనము కుక్కర్ పాన్ పెట్టుకొని దానిలో ఒక 2 ఆనియన్, ఒక 3 చిల్లీస్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయండి. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రాన్స్ కూడా వేసుకొని ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన దాకా వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తేలిన తర్వాత మనము బాస్మతి రైస్ 2 గ్లాస్ తీసుకున్నాను. నేను కడిగేసి వేసాను. వేసిన తర్వాత మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి 1 గ్లాస్కి గ్లాసు పావు ఎసరైతే సరిపోతుంది. వాటర్ కూడా నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2.5 వేసానండి వాటర్ క్వాంటిటీ. దాంట్లో రుచికి సరిపడినటువంటి ఉప్పు వేసి కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో తెప్పించండి. అంతే, మనకు వేడి స్పైసీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండిద్దండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.